మానకొండూరులో బీఆర్ఎస్ ఆధిపత్యానికి చెక్ పడినట్లేనా? ఈసారి కారు పంక్చర్ కావడం ఖాయమేనా? కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయఢంకా మోగించడం లాంఛనమేనా? హస్తం శ్రేణుల ఉత్సాహానికి కారణాలేంటి? మానకొండూరు నియోజకవర్గ ముఖచిత్రంపై సమగ్ర విశ్లేషణ. ప్రస్తుతం నేను మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాను. ఈసారి ఎన్నికలలో ఏ పార్టీ ప్రధానంగా పోటీ చేయబోతుంది, అభ్యర్థులు ఎవరు, అధికారం చేజిక్కించుకునేది ఎవరు, ముచ్చటగా మూడోసారి రసమై బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలుస్తారా లేక ఇతర పార్టీ నేతలకు అవకాశాలున్నాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానకొండూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,12,135 కాగా అందులో పురుష ఓటర్ల సంఖ్య 1,04,783 మంది, మహిళా ఓటర్ల సంఖ్య 1,07,352 మంది. ప్రస్తుతం ఇక్కడ రసమయ్య బాలకిషన్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కారణాలు ఏవైనా నాన్ లోకల్ అయినప్పటికీ ఆయన వరుసగా 2 సార్లు గెలవడం విశేషం. ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టే ప్రయత్నంలో ఆయన తలమునకలయ్యారు. కానీ ఈసారి అది నెరవేరడం కష్టంగానే కనిపిస్తుంది. కాంగ్రెస్ ఊహించని విధంగా దూసుకొస్తూ ఉండడంతో గులాబీ పార్టీకి ముచ్చెమటలు పడుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసిన రసమయ్య బాలకిషన్ కాలికి గజ్జకట్టి చేతితో డప్పు పట్టి దరువేస్తే ప్రజలంతా జై కొట్టారు. ఈ ప్రభావంతోనే 2014లో ఆయన ఈజీగా గెలిచారు. ఆయన స్థానికేతరుడు అయినప్పటికీ అప్పటి పింక్ హవాలో ఆయన ఈజీగా విజయం సాధించారు. 2018లోనే ఆయనకు టఫ్ టైం ఎదురైనా కేసీఆర్ బొమ్మతో గట్టెక్కారు. కానీ ఈసారి మాత్రం ఆయనకు పరిస్థితులు అనుకూలంగా లేవు. ముఖ్యంగా రసమయ్య బాలకిషన్ తీరు వివాదాలకు దారితీస్తుంది. ఓ పార్టీకి చెందిన నేతను బూతులు తిట్టడంతో ఓ ఆడియో కాల్ రికార్డింగ్ అప్పట్లో వైరల్ అయింది. నియోజకవర్గానికి చెందిన యువకులు గతంలో రసమయ్య బాలకిషన్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని ఒంటికి నిప్పంటించుకునే ప్రయత్నం కూడా చేశారు. నియోజకవర్గంలో ఆయనపై ఆరోపణలు ఎక్కువయ్యాయి. తమ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోవట్లేదంటూ రసమయ్యని పలుమార్లు పలు గ్రామాల ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. గతంలో రసమయ్య తీరుపై ఆగ్రహించిన యువకులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని దుర్భాషలాడడంతో కాన్వాయ్పై చెప్పులతో దాడి చేశారు. అవే ఆయనకు మైనస్గా మారాయి. అయినా కూడా ఆయనపై నమ్మకం ఉంచిన అధిష్టానం మరోసారి రసమయ్యకై జై కొట్టింది. దీంతో మరోసారి గెలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ప్రస్తుత అధికార బీఆర్ఎస్కు ఆ పార్టీ ముచ్చెమటలు పట్టిస్తుంది. కవ్వంపల్లి సత్యనారాయణ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈయన ఇప్పటికే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటికీ రాజకీయాలపై మక్కువతో ఎమ్మెల్యేగా రాణించాలని ఆయన ఆశపడుతున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఉంటే హైదరాబాద్లోని తన సొంత ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందిస్తూ ప్రజలకు ఆయన దగ్గరయ్యారు. అంతేకాదు రసమయ్య బాలకిషన్పై ఉన్న వ్యతిరేకత కూడా ఈసారి కవ్వంపల్లి సత్యనారాయణకు కలిసొచ్చే అంశమనే చెప్పాలి. అన్నిటికీ మించి మానకొండూరు మొదటి నుంచి కాంగ్రెస్ బెల్టేనని చెబుతూ ఉంటారు. అసలే కాంగ్రెస్ బెల్ట్ అయిన ఈ నియోజకవర్గంలో ఈసారి ఆ పార్టీ బాగా పుంజుకుంది. పార్టీ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ఒక్క పిలిపిస్తే చాలు క్యాడర్ కదం తొక్కుతున్నారు. దీంతో కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పెరిగింది. ఊరూరా కాంగ్రెస్ క్యాడర్ జోష్ మీద ఉన్నారు. ఈ నేపథ్యంలో కవ్వంపల్లి విజయఢంకా మోగిస్తారని హస్తం శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
మానకొండూరులో బీజేపీకి గెలిచేంత బలం లేకపోయినప్పటికీ ఆ పార్టీకి ఆశావాహులు మాత్రం ఎక్కువగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ పార్టీ తరపున టికెట్ కోసం గడ్డం నాగరాజు పోటీ పడుతున్నారు. గతంలో 2009-2018లోనూ ఆయనే బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయినా కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక అజయ్ వర్మ కూడా బీజేపీ నుంచి రేసులో ఉన్నారు. మానకొండూరు ప్రజలకు దగ్గరయ్యేందుకు ఆయన కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పెళ్లిళ్ళు, పేరంటాలు, పరామర్శలు ఇలాంటి కార్యక్రమాలతో నియోజకవర్గంలో బిజీగా పర్యటిస్తున్నారు. దరువు ఎల్లన్న సైతం బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. మరో నేత ఓరం జయచందర్ కూడా రేసులో ఉన్నారు. కుమ్మరి శంకర్ పేరు కూడా ఆశావాహుల జాబితాలో ఉంది. ఇలా బీజేపీ బలంగా లేని నియోజకవర్గంలో నేతలు ఎక్కువగా ఉండడం ఇతర పార్టీలను కూడా షాక్కి గురిచేస్తుంది. మానకొండూరులో పాగాకు బీఎస్పీ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తుంది. బీఎస్పీ తరపున నిషాని రామచంద్రం పేరు వినిపిస్తుంది. ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరో నేత భువనగిరి ప్రభాకర్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఆ పార్టీకి ఎమ్మెల్యేగా గెలిచేంత బలం అయితే లేదనే మాటే వినిపిస్తుంది. మొత్తానికి మానకొండూరు నియోజకవర్గంలో ఈసారి బీఆర్ఎస్కు కష్టకాలం కనిపిస్తుందని విశ్లేషకుల అంచనా. అధికార బీఆర్ఎస్పై వ్యతిరేకత, దానికి తోడు ప్రస్తుతం కాంగ్రెస్ జోరు చూస్తుంటే ఆ పార్టీ ఖాతాల్లోకి మానకొండూరు వెళ్లడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. నియోజకవర్గంలోని జనంలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు టాక్. మరి ఎన్నికల నాటికి కాంగ్రెస్ ఇదే జోరు కనిపిస్తే హస్తం పార్టీకి ఇది వార్ వన్ సైడ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం మానకొండూరులో వ్యక్తమవుతుంది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ కనబడనుంది. ఈ పోటీలో ఎవరు ఈసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారో తెలుసుకోవాలంటే మరికొన్ని నెలలు వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, మానకొండూరు నియోజకవర్గం నుంచి.